ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను అలసందల వడలు చేస్తున్నానండి. అదే బొబ్బర్లు అంటారా, అలసందలు అంటారా, ఏదనేది మీరే చెప్పండి. ఇలాగా వైట్ లోబ్స్ అంటారు కదండి, వీటిని తీసుకొని నేను గారెలు చేస్తున్నాను. మనము ఇది 4-5 అవర్స్ బిఫోర్ నానబెట్టానండి. నానబెట్టిన వీడియో మీకు పెట్టలేదు. ఇట్లా నానబెట్టేసుకున్నాను. బాగా నానిపోయి ఒక 4-5 అవర్స్ చాలండి, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను, వాటర్ కొంచెమే ఉంచి పెట్టుకొని. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఆనియన్, కొంచెం జీలకర్ర, సాల్ట్, డీప్ ఫ్రై ఆయిల్ అండ్ కొత్తిమీర కూడా కావాలి. ఇప్పుడు నేను మిక్సీ పడతానండి వీటితో పాటు అల్లం, పచ్చిమిర్చి కలిపి మిక్సీ పడతాను. ఇలా పచ్చిమిర్చి, అల్లం కూడా మిక్సీ జార్లోనే వేసేసుకొని దీంట్లోనే ఈ అలసందలను కూడా వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను. పేస్ట్ మరీ మెత్తగా కాకుండా అట్లని బరగ్గా కాకుండా చూడండి, ఇలా గారెలకు తీసుకునేలాగా వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ఎందుకు వేస్తానంటేనండి, కమ్మగా ఉంటుంది. ఉత్తవైనా తినచ్చండి. పిల్లలు ఇప్పుడు చట్నీ వద్దు ఇట్లా అనుకునే ఉంటారు కదా, పచ్చిమిర్చి పక్కకు పెట్టేసే వాళ్ళు ఉంటారు కదా, అలాగా కాకుండా పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకుంటే కొంచెం ఆకలి కూడా బాగా అవుద్ది, త్వరగా డైజెషన్ అవ్వద్ది పప్పు కాబట్టి. ఇలా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఎటువంటి వాటర్ వేయలేదండి, వాటర్ వేయకుండానే మంచిగా మిక్సీ పట్టేశాను. ఈ పిండిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి, మంచిగా డైజెషన్ కోసం. నేనైతే కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసాను. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కాదండి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఈ పిండిలో వేసి. ఆల్రెడీ సాల్ట్ వేసి రుబ్బుకున్నాం కాబట్టి సాల్ట్ వేయనవసరం లేదు. ఒకవేళ సరిపోకపోతే చెక్ చేసి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టానండి. ఇది కాగే లోపల అది కలిపేసుకుందాం పిండి. ఇలా చేయి తడుపుకుంటా అండి, నేను డైరెక్ట్గా చేతిలోనే వేస్తాను. కవర్ ఇవన్నీ పెట్టుకోను, నాకు ఇలాగే అలవాటు. మీకు ఎలా అలవాటు అయితే అలా వేసుకోండి. మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసాను. ఇలా అన్ని గారెలు వేసుకున్నాం. మళ్ళీ ఇలా ఒక సైడ్ కాలినవి తిప్పుకోవాలండి, లేదంటే కింద ఒక సైడ్ మాడిపోతాయి. కాలని చూసుకొని తిప్పుకోవాలి. ఇలా గారెల్ని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఎక్కువ ఫుల్ హైలో పెట్టకుండా కొంచెం తగ్గించి పెట్టుకొని బాగా కుక్ అవుతాయి లోపల. కుక్ అయినవి ఇలా తీసేసుకుంటున్నాను. చూడండి మన గారెలు ఎంత బాగా వచ్చాయో. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇంకొక వాయి కూడా వేసుకుంటాను. ఇలా 2వ వాయి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవడమే కాలిపోయిన తర్వాత. మొత్తం గారెలు ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. మీకు ఆ టిష్యూ ఉంటే టిష్యూతో కానీ, లేదంటే న్యూస్ పేపర్లో అయినా వేసుకోండి. ఆయిల్ పీల్చేస్తుంది, ఆయిల్ లేకుండా ఉంటుంది. అయినా ఆయిల్ ఏం లాగదండి ఈ వడలు పెద్దగా, చూడండి. అందుకనే నేనైతే వేయలేదు. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. గారెలు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయాలి మీరు. ఓకేనా, బాయ్.